హలో అండి, ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 8 చాప్టర్ 14 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకు తెలుసు, మనం రోజు ఇండియాలో వాడుతూనే ఉంటాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వర్షం పడుతున్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, మన టీవీ స్విచెస్ కానీ సో మిగతా ఏదైనా ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులను ముట్టకండి అని చెప్తారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది తడి వస్తువుల మీద ఎక్కువగా పాస్ అవుతుంది కాబట్టి. సో అదే వాటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ ఒక గుడ్ కండక్టర్ కాబట్టి, సో ఆ తడి వస్తువులతో మనం ముట్టినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకు కొట్టి మనకు షాక్ కొడుతుంది అని చెప్తున్నాను అనమాట. సో దట్ ఈ డయాగ్రామ్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక ఐరన్ మెటీరియల్ ద్వారా పాస్ అవుతుంది. సో దట్ ఇక్కడ బల్బ్ కూడా గ్లో అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ ఈ ఫోటోలో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక ప్లాస్టిక్ అప్లై చేశారు. సో దట్ కరెంట్ అనేది ఫ్లో అవడం లేదు, బల్బ్ కూడా మనకు అంతగా వెలగడం లేదు. సో ఇక్కడ ఐరన్ అనేది గుడ్ కండక్టర్ అయింది, ఇక్కడ ప్లాస్టిక్ అనేది బ్యాడ్ కండక్టర్ అయింది అనమాట. సో ఏవైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో సో వాటి రెండు గుడ్ కండక్టర్స్ అంటాము. సో వాటికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అంటే ఐరన్ చెప్పుకోవచ్చు, సో ఇంకా కాపర్ చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా గుడ్ కండక్టర్స్ అనమాట. సో ఏదైతే మనకి కరెంట్ అనేది ఫ్లో కాదో పూర్ కండక్టర్స్గా బ్యాడ్ కండక్టర్స్గా చెప్తామో, అది ప్లాస్టిక్ కావచ్చు, వుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్ కండక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తానంటే, డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అంటే లిక్విడ్స్ అనేది కూడా కరెంట్ అనేది లిక్విడ్స్లో కూడా పాస్ అవుతుందని అని చెప్తున్నారు అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గానే ఇక్కడ యాక్టివిటీ చెప్పారు. సో ఈ యాక్టివిటీ ఏంటంటే, ఇప్పుడు ఈ యాక్టివిటీలో మనము సెల్ తీసుకున్నాం కదా, కానీ ఈ యాక్టివిటీలో మనం బ్యాటరీని యూజ్ చేస్తాము. సో ఈ బ్యాటరీ ద్వారా ఇక్కడ చూసారా, ఒక గ్లాస్ టబ్ అదే ఒక జార్ లాంటిది తీసుకొని ఆ జార్లోకి లెమన్ జ్యూస్ కానీ వినేగర్ కానీ వేసేసి, సో దట్ ఇక్కడ కాపర్ వైర్స్ చూసారా, సో వీటన్నిటి ఒక 1 సెంటీమీటర్ డిస్టెన్స్ పెట్టాలన్నమాట దీనికి. సో 1 సెంటీమీటర్ డిస్టెన్స్ పెట్టేసి, సో దట్ మనం ఇక్కడ బ్యాటరీ స్విచ్ కనుక ఆన్ చేసామంటే ఈ కరెంట్ అనేది ఇలా పాస్ అయ్యి ఇక్కడ పాస్ అయ్యి ఈ లిక్విడ్స్ ద్వారా పాస్ అయ్యి ఇంకో ఎలక్ట్రోలైట్కి వెళ్ళి, సో దట్ ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే, అదే ఎలక్ట్రిసిటీ అనేది లిక్విడ్స్లో కూడా పాస్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలక్ట్రిసిటీ అనేది లిక్విడ్స్ ద్వారా పాస్ అవుతుంది కరెక్టే, కానీ బల్బ్ అనేది ఎలా గ్లో అవుతుందని చెప్తున్నారు. బల్బ్ అనేది ఎలా గ్లో అవుతుందంటే, కరెంట్ అనేది ఇలా ఫ్లో అయ్యి అక్కడ ఉండే ఫిలమెంట్ని హీట్ చేస్తుందండి. సో కరెంట్ అనేది ఫిలమెంట్ని హీట్ చేస్తుంది కాబట్టి, సో ఫిలమెంట్ అనేది హీట్ అయిపోయి హై టెంపరేచర్కి వచ్చి, సో దట్ లైట్ అనేది గ్లో అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో బల్బ్ అనేది గ్లో అవుతుంది ఓకే, కానీ ఏది గుడ్ కండక్టర్స్, అదే ఏవైతే ఎక్కువగా ఫాస్ట్గా కరెంట్ ఫ్లో చేస్తాయి, ఏవి తక్కువ ఫాస్ట్గా కరెంట్ ఫ్లో చేస్తాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దానికి మనము బల్బ్కి బదులుగా ఎల్ఈడీని వాడతామండి. సో ఎల్ఈడీస్ అంటే ఏంటంటే, తక్కువగా కరెంట్ ఫ్లో చేసే వాటితో కూడా ఎల్ఈడీస్ అనేవి బాగా గ్లో అవుతాయి అనమాట. సో మనం ఎల్ఈడీస్ని యూస్ చేద్దాము. సో ఎల్ఈడీస్కి 2 వైర్స్ ఉంటాయండి. సో దీన్ని లీడ్స్ అంటాము. లీడ్ అనేది ఒకటి పెద్దదిగా ఉంటుంది, ఇంకొకటి కొంచెం చిన్నదిగా ఉంటుంది. సో పెద్దదిగా ఉండే వాటిని మనము పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి, అలాగే షార్టర్గా ఉంటుంది చూసారు లీడ్, దాన్ని నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి బ్యాటరీకి అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దీనికి కూడా యాక్టివిటీ ఇచ్చారు. ఈ యాక్టివిటీ ఏం చెప్తుందంటే, సో ఫస్ట్ ఒక ట్రే తీసుకొని ఆ ట్రే లోపల ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ని పెట్టాలండి. ఇక్కడ చూసారు మ్యాగ్నెటిక్ నీడిల్ని పెట్టేసి ఆ ట్రైన్ బాగా చుట్టేశారు ఎలక్ట్రిక్ వైర్తో. సో చుట్టేసి ఇక్కడ ఎల్ఈడీని కనెక్ట్ చేసి ఇక్కడ బ్యాటరీని కనెక్ట్ చేశారన్నమాట. సో ఇందాక ఇక్కడ చెప్పా కదండి, ఒక లిక్విడ్ ఒక జార్ తీసుకొని దాంట్లో లెమన్ జ్యూస్ లాంటిది పోర్ చేసి ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ దాంట్లో పెట్టేసామనుకోండి. సో ఇక్కడ బ్యాటరీ స్విచ్ని ఆన్ చేస్తే అది ఇలా కరెంట్ ఫ్లో అయిపోయి మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఇలా తిరుగుతుందండి. సో ఇలా తిరగడం కానీ లోపల నీడిల్ అనేది తిరుగుతుంది అనమాట. సో అక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇలా ఫ్లో అయిపోయి ఇక్కడ ఉండే జార్లో నుంచి కూడా ఈ ఎలక్ట్రోలైట్ జార్ ఫ్లో అయిపోయి ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది తిరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఇక్కడ వాటర్ కూడా ఎలక్ట్రిక్ నీడిల్ అనేది తిరుగుతుంది. సో ఇది కూడా గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ వాటర్ పెట్టాం కదండి ఇంతకుముందు. సో దట్ ఇప్పుడు వాటర్ కాకుండా వెజిటబుల్ ఆయిల్ కానీ మిల్క్ కానీ, సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి టెస్ట్ చేయాలన్నమాట. సో ఒకసారి వెజిటబుల్ ఆయిల్ పెట్టి చూస్తే మనకి నీడిల్ అనేది అంత బాగా తిరగదు అనమాట. సో ఇక్కడ వెజిటబుల్ ఆయిల్ తీసి ఈసారి మిల్క్ పెట్టామనుకోండి, సో దట్ నీడిల్ అనేది కూడా ఈసారి కూడా అంత బాగా తిరగదు అనమాట. సో అదే కాకుండా మనము ఇక్కడ వెజిటేబుల్ ఆయిల్కి బదులుగా ఇక్కడ మనము లెమన్ జ్యూస్ కానీ సో ఏదన్నా పెట్టి వీటిని ఎలక్ట్రోలైట్స్ దీంట్లో పెట్టామనుకోండి, సో దట్ నీడిల్ అనేది బాగా తిరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ లెమన్ జ్యూస్ అనేది గుడ్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదే వినీగర్ కూడా గుడ్ కండక్టర్, ట్యాప్ వాటర్ కూడా కొంచెం గుడ్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్ ఆయిల్, మిల్క్, హనీ ఇలాంటివన్నీ అంత గుడ్ కండక్టర్స్ కాదండి. సో ఇంకా ఎక్కడైనా చెప్పుకోవచ్చు అంటే,
అండర్ అదే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండర్ సర్టన్ కండిషన్స్ మోస్ట్ మెటీరియల్స్ కెన్ కండక్ట్, అదే అండి కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ చేస్తాయి, కొన్ని అనేటివి సరిగ్గా కండక్ట్ చేయవు అని చెప్తున్నారు అనమాట. సో వాటర్ అనేది, ట్యాప్ వాటర్ అనేది కూడా ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం కొంచెం కిందకు వచ్చేస్తే, సో ఇక్కడ ఒక ట్యాప్ వాటర్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది బాగా కండక్ట్ అవుతుంది అనమాట. ఒక గుడ్ కండక్టర్ అంటే ట్యాప్ వాటర్ కూడా, ఎందుకంటే ట్యాప్ వాటర్ లోపల సాల్ట్స్ ఉంటాయి కాబట్టి, సో అది గుడ్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఓ ట్యాప్ వాటర్ అనేది గుడ్ కండక్టర్, ఓకే, ఇంకా ట్యాప్ వాటర్లోకి ఇంకా ఏమైనా మిక్స్ చేస్తే అది గుడ్ కండక్టర్ కాదా అని చెక్ చేస్తున్నారు అనమాట. సో దీనికి ఏం ఎక్స్పెరిమెంట్ ఇచ్చారంటే, సో ఈసారి మనము ఎలక్ట్రోలైట్స్ని తీసుకుంటామండి. సో ఇక్కడ కార్బన్ రాడ్స్ తీసుకుంటామండి ఎలక్ట్రోలైట్స్ బదులు. కార్బన్ రాడ్స్ అంటే మనము సెల్ చూసారా, ఒక సెల్ ఉంటుంది కదా, ఆ సెల్ పైన ఉండే ఆ కాపర్, అదే ఆ ప్లేట్ మొత్తం తీసేసామంటే ఒక సెల్ ఉంటుంది అనమాట. సో ఆ సెల్ కార్బన్ రాడ్ అంటాం దాన్నే. సో ఆ కార్బన్ రాడ్ని తీసుకొని సార్ చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ వాటర్ లోపల ఫస్ట్ ఒక యాసిడ్ని కలిపామండి. సో హెచ్సిఎల్ యాసిడ్ అనుకోండి. సో ఈ వాటర్ లోపల హెచ్సిఎల్ యాసిడ్ని కలిపి, సో దట్ ఈ వైర్స్ అనేవి ఇలా బ్యాటరీని స్విచ్ ఆన్ చేసామనుకోండి, సో దట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో అదే ఈసారి యాసిడ్ కాకుండా ఏదైనా బేస్ తీసుకున్నాం. సో బేస్ని తీసుకున్నప్పుడు, సో వాటర్ లోపల బేస్ని కలిపినప్పుడు కూడా కరెంట్ అనేది ఫ్లో అయిందనమాట. సో అదే ఒక బేస్ కాకుండా ఏదైనా ఒక షుగర్ని మిక్స్ చేసామనుకోండి, సో కరెంట్ అనేది ఫ్లో కాదనమాట. సో అదే చెప్తున్నారండి ఇక్కడ. సో మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో అదే ఆ లిక్విడ్స్ లోపల ఏదైనా యాసిడ్ కానీ, బేస్ కానీ, సాల్ట్స్ కానీ ఉంటే ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. కాకపోతే అదే వెన్ ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ త్రూ ఏ కండక్టింగ్ సొల్యూషన్ డస్ ఇట్ ప్రొడ్యూస్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద సొల్యూషన్. అదే అండి, ఒకవేళ యాసిడ్, బేస్, సాల్ట్ కాకుండా ఇంకేది కలిపినా కానీ ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఎలక్ట్రోలాట్స్ అంటే ఇవే అండి, కార్బన్ రాడ్స్ మనం ఎలక్ట్రోలాట్స్ అంటాము. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, సో ఇంకా రైట్ ఇక్కడ చెప్పాను చూసారా, ఈ కార్బన్ రాడ్స్ అనేటివి అదే అండి, కార్బన్ రాడ్స్ ద్వారా కూడా వాటర్, అదే ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది కదా. సో దాన్ని కనిపెట్టింది ఎవరంటే ఈయన అనమాట. ఈయన విలియం నికోల్సన్. ఈయన 1800లో ఎలక్ట్రిసిటీని కనుక్కున్న ఎలక్ట్రోడ్స్ ద్వారా, అదే ఎలక్ట్రోడ్స్ ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో ఆయన కనుక్కున్నారనమాట. సో ఇంకా ఈ యాక్టివిటీని మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, సో ఒక డిస్టిల్డ్ వాటర్ తీసుకునేసి మనము, అదే ఒక వాటర్ తీసుకొని పోర్ చేసి, సో దాంట్లో ఎలక్ట్రోలాట్స్ని పెట్టేసి, సో దట్ కరెంట్ అనేది స్విచ్ అనేది ఆన్ చేసామన్నమాట. సో దట్ కరెంట్ అనేది ఈ ఎలక్ట్రాడ్స్ నుంచి లిక్విడ్లోకి వెళ్ళి, సో దట్ ఆ లిక్విడ్లో ఉండే ఎలక్ట్రిసిటీని ఈ ఎలక్ట్రోలాట్ తీసుకొని, సో దట్ ఇక్కడ ఉండే బల్బ్ కానీ ఏదైనా గ్లో అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఏం చెప్తుందంటే, ఇక్కడ స్మాల్ బబుల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ బబుల్స్ ఎందుకు వస్తాయంటే, ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేదానికి ఈ బబుల్స్ అనేవి వస్తాయని కనుక్కున్నారు. సో దట్ ఇక్కడ ఉండే ఆక్సిజన్ బబుల్స్ అనేటివి పాజిటివ్ టెర్మినల్ ద్వారా బయటకు వస్తాయి, అలాగే హైడ్రోజన్ బబుల్స్ అనేటివి ఇంకొక నెగిటివ్ టెర్మినల్ ద్వారా బయటకు వస్తాయని ఈయన చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, సో అదే ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయినప్పుడు కండక్టింగ్ సొల్యూషన్ అనేది కలర్ యొక్క చేంజ్, అదే ఆ సొల్యూషన్ చేంజ్ అయిపోతుంది, అదే ఆ వాటర్ యొక్క కలర్ చేంజ్ అయిపోతుందని చెప్తున్నారు. సో ఇంకా అంటే రియాక్షన్ జరిగేటప్పుడు కూడా ఎలక్ట్రోలైట్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. సో దట్ బబుల్స్ ప్రొడ్యూస్ అయ్యి గ్యాసెస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక సాలిడ్ సబ్స్టెన్స్లో కూడా ఫ్లో అవుతుందని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా ఒక పొటాటోని తీసుకొని దాని లోపల ఎలక్ట్రోలైట్స్ని అటాచ్ చేశారు. సో దట్ ఇమాజినేటివ్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అయిందనమాట. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తానంటే, సో దట్ దీని ద్వారా సాలిడ్లో కూడా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అయింది అని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో అంతేకాదండి, పొటాటోల నుంచి కూడా కరెంట్ అనేది ఫ్లో అవుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు మనము. సో ఇంకా ఇక్కడ ఎలక్ట్రో ప్లేటింగ్ అని ఇచ్చారండి. సో ఎలక్ట్రో ప్లేటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక రోల్డ్ గోల్డ్ ఉంటుంది, రోల్డ్ గోల్డ్ కూడా ఒక గోల్డ్ మాదిరి కనిపిస్తుంది అనమాట. సో దాన్నే మనం ఎలక్ట్రో ప్లేటింగ్ అంటాము. సో ఇది ఎలా యూజ్ చేస్తారంటే, ఇక్కడ మనం ఒక కాపర్ సల్ఫేట్ని తీసుకున్నారండి. సో ఇక్కడ కాపర్ ప్లేట్స్ని తీసుకొని ఆ కాపర్ ప్లేట్స్ని బాగా క్లీన్ చేశారు. సో కాపర్ ప్లేట్స్ని బాగా క్లీన్ చేసి ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో దాన్ని ముంచారనమాట. సో దట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసి కొంచెం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేసరికి పైకి తీసి చూస్తే ఆ కాపర్ ప్లేట్స్ అనేవి చాలా క్లీన్ అయిపోయాయి అనమాట. సో దట్ ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ద్వారా సో దట్ ఈ కాపర్ అనేది చాలా క్లీన్ అయిపోతుందని మనకి ఈ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. సో దట్ ఇంకా ఎక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే,
ఎలక్ట్రోప్లేటింగ్ అంటే అంతే అండి. సో ఎలక్ట్రోప్లేటింగ్కి డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఏ లేయర్ ఆఫ్ ఎనీ డిజైర్డ్ మెటల్ అండ్ అనదర్ మెటల్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ద్వారా ఒక మెటల్ పైన ఇంకొక మెటల్ లేయర్ని డిపాజిట్ చేసి దాన్ని క్లీన్గా చేస్తే, సో ఒక డిజైర్డ్ మెటల్ లాగా చేసామనుకోండి, సో దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటామని ఇక్కడ చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఇచ్చిందే ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారానే. సో ఈ కార్ యొక్క ఈ టైర్ అదండి, ఆ ప్లేట్స్ కావచ్చు, ఈ ఐరన్ ప్లేట్స్ కావచ్చు, సో ఈ గ్లాసెస్ కావచ్చు, ప్లేట్స్, ఈ సైకిల్ జార్ కావచ్చు, సో ఇక్కడ ఇవి కావచ్చు గ్లాస్ ఐటమ్స్, ఇవన్నీ కూడా క్లీన్గా అవడానికి కారణము ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ ఒక యూజెస్ ఇచ్చారు. సో ఎలక్ట్రోప్లేటింగ్ ఎలా యూజ్ అవుతుందంటే, సో electroplating is very useful process. It widely used in industries for coating metal objects with a thin layer of a different metal. The layer of metal depositing has some desired properties. The metal with the metals of the other lacks. అదే అండి, సో ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో ఇంకెక్కడ టిన్ క్యాన్స్, స్టోర్డ్ ఫుడ్ కానీ ఇవన్నీ వీటిలన్నిట్లో కూడా ఎలక్ట్రోప్లేటింగ్ అని యూజ్ చేసి, ఆ టిన్ అనేది ఐరన్ కంటే లెస్ రియాక్టివ్ కదండి, కానీ ఆ టిన్ అనేది కొంచెం షైనింగ్గా తెప్పించచ్చు అనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రిడ్జెస్ అండ్ ఆటోమొబైల్స్ టు ప్రొవైడ్ స్ట్రెంత్ అనమాట. అదే అండి, ఐరన్ని మనము బ్రిడ్జెస్లోను మరియు ఆటోమొబైల్స్లో వాడతాము వాటికి స్ట్రెంత్ వచ్చేదానికి. ఇంకా ఇక్కడ ఐరన్ అనేది రస్టికేట్ కాకుండా ఉండడానికి, అదే తుప్పు పట్టుకోకుండా ఉండడానికి జింక్ని వాడచ్చు అని చెప్తున్నారండి. సో జింక్ని వాడితే ఐరన్ అనేది తుప్పు పట్టదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే, ఎలక్ట్రోప్లేటింగ్ ఫ్యాక్టరీస్లో ఎలక్ట్రోప్లేట్స్ అనేది ఎక్కువగా వాడతారనమాట. సో ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పొల్యూటింగ్ వేస్ట్, అది ఆ పొల్యూటింగ్ వేస్ట్ అయి ఉంటుంది కదండి. సో ఆ పొల్యూటింగ్ వేస్ట్ మొత్తాన్ని మళ్ళీ ఎలక్ట్రోప్లేట్స్ వాడి, సో దట్ దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు, సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దాంట్లో సమ్ లిక్విడ్స్, అదే కొన్ని లిక్విడ్స్ అనేది గుడ్ కండక్టర్స్ ఉంటాయి, కొన్ని పూర్ కండక్టర్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీ అనేది యాసిడ్స్లో, బేసిడ్స్లో, సాల్ట్స్లో బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ ఎలక్ట్రిసిటీ అనేది the passage of the electric current through a conducting liquid causes chemical reaction. The resulting effects are the chemical effects of current antaru. So the process of depositing a layer of any desired metal on another metal by means of electricity is called electroplating. So what you have learned లేదో చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్సర్సైజెస్ ఒకసారి మీరు బాగా చేయండి. సో ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అండి. థ్యాంక్ యూ.